అందరికీ నమస్కారం. ఈ నెల 12వ తేదీ ఒంగోలు వైసీపీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవి తెలిపారు. దీనికి సంబంధించి అంటే ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ప్రైవేటు పరం చేస్తున్నటువంటి అంటే మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంతో ప్రైవేటు వ్యక్తుల్లోకి కట్టబెట్టే దాన్ని నిరసిస్తూ కూడా వైసీపీ ఒక ఉద్యమాన్నే చేస్తూ ఉంది. కోటి సంతకాల సేకరణతోటి కూడా ప్రజల్లోకి అవేర్నెస్ తోటి వెళ్తా ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ప్రతి డివిజన్లో ప్రతి వార్డులో మరి ఈ కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమం లాగా కూడా వైసీపీ తీసుకొస్తా ఉంది. ఇప్పటికే కొత్తపట్నం మండలం అదేవిధంగా ఒంగోలు రూరల్ మండలంతో పాటు ఒంగోలులోనే పలు డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా కూడా చేస్తా ఉన్నటువంటి సందర్భాలు మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ఒంగోలులో పాల్గొనడం జరిగింది. సో వైసీపీ అధిష్టానం ఈ పీపీపీ విధానం కోటి సంతకాల సేకరణ ప్రజల్లోకి బాగా అవేర్నెస్ గా తీసుకెళ్లాలని మరి దానికి ఒక సంకల్పమే చేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే ఒంగోలు నగరంలో ఈ నెల 12వ తేదీన స్టేట్ వైడ్ గా కూడా వైసీపీ మరి 12వ తేదీన ఆయా నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో కూడా భారీ ర్యాలీ నిరసనలు తెలియజేయాలని చెప్పి అధిష్టానం ఆదేశించింది. నిన్న ప్రజా ఉద్యమం పేరుతోటి కూడా ఒంగోలు వైసీపీ కార్యాలయంలో దానికి సంబంధించినటువంటి పోస్టర్లు చుండూరు ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం టైంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రైవేటు వ్యక్తుల్లోకి మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విద్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని గతంలో మరి ప్రభుత్వం తరఫునే మెడికల్ కాలేజీల్లో కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించిన ఘనత వైసీపీకి దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీల్లో కనుక ప్రైవేటు వ్యక్తుల్లో కనుక తీసుకెళ్తే రాబోయే రోజుల్లో వైద్యం కూడా అనేక ఇబ్బందులు పడతారు ప్రజలు అని చెప్పేసి వైసీపీ దీన్ని గాఢంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ఒంగోలు నగరంలో చేపట్టేటువంటి నిరసన ర్యాలీపై మరి ఇప్పటికే కూడా కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఎంతమంది వస్తారు? ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇటు కొత్తపట్నం మండలం కానీ ఒంగోలు రూరల్ మండలం కానీ ఒంగోలులో ఉన్నటువంటి 50 డివిజన్ల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయాలి. ఎందుకంటే చుండూరు రవి వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం దగ్గర పడుతున్న వేళ కూడా ఈ ఒంగోలులో నిర్వహించే ర్యాలీపై కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. కార్యకర్తలందరూ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేసి మరి ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించేలాగా కూడా కార్యక్రమాలు ఇప్పటికే పోస్టర్ ఆవిష్కరణ అదేవిధంగా ఆయా డివిజన్ లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులతోటి ఆ డివిజన్ అధ్యక్షులతోటి కూడా మరి గ్రామ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులతోటి కూడా పార్టీ కార్యాలయంలో భారీ మీటింగులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కోటి సంతకాల సేకరణ ర్యాలీకి కూడా భారీగా జన సమీకరణ చేయాలి. దాదాపుగా 3000 మందితోటి కార్యక్రమం నిర్వహించేలా వారంతా కార్యరూపం మరి చేస్తున్నారని కూడా టాక్ అయితే వినిపిస్తా ఉంది. అంతమంది జనాలను తీసుకొచ్చి ఈ పీపీపీ విధానాన్ని కూడా గట్టిగా ప్రజల్లోకి వాణి వినిపించాలనే ఉద్దేశంతో మరి చుండూరు ఆధ్వర్యంలో కూడా మరి ఒంగోలు కొత్తపట్నం ఒంగోలు ఉన్నటువంటి ఆ డివిజన్లు రూరల్ మండలాల్లో తదితర గ్రామాల్లో కూడా భారీగా జన సమీకరణ చేసేలాగా కూడా కార్యక్రమాలు రూపుదిస్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే మరి ఆయా డివిజన్ లో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి మోటివేట్ చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎల్లుండి అంటే 12వ తేదీ వైసీపీ ఆధ్వర్యంలో ఒంగోలులో మోతం మోగిస్తారా మరి చూద్దాం మరి.